హలో అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం వంకాయ పచ్చి రొయ్యలతోటి మంచి టేస్టీ కర్రీని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేశాను. ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లోని 3 నిమిషాలు లైట్గా కలర్ మారినంత వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే టమాటాలు మనకి త్వరగా మగ్గిపోతాయి. టమాటాలని కూడా 1 నిమిషం వేయించుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోని 5 నిమిషాలు వేగనిద్దామండి. టమాటాలు మనకి సాఫ్ట్గా అవ్వాలన్నమాట. మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి కలుపుతున్నాను. టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా టమాటాలు వేగిన తర్వాత 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ కలుపుకుంటూ 1 నిమిషం లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి, మసాలాలన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 400 గ్రామ్స్ బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ వేస్తున్నానండి. ప్రాన్స్ని ముందుగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలని ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోని 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుందండి, ఆ వాటర్లోని మనం ప్రాన్స్ని కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఈ వాటర్ అంతా ప్రాన్స్ నుంచి వచ్చిన వాటరే అన్నమాట. ఇలా 5 నిమిషాలు ప్రాన్స్ ఉడికిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి. వంకాయల్ని ముందుగా కోసుకొని నీటిలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడే నీటిలోంచి తీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలతోటి ప్రాన్స్ తోటి వంకాయల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఒక 3 నిమిషాలు వేగనిద్దాం. చూడండి, 3 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. వంకాయలు కూడా 3 నిమిషాలు ఈ మసాలాలతోటి ప్రాన్స్ తోటి వేగాయన్నమాట. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 గ్లాసు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని ఒక 4 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. కూర దగ్గరగా అయిపోయిందండి. వంకాయలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ప్రాన్స్ తోటి మసాలాలతోటి బాగా ఉడికిపోయాయి అన్నమాట. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వంకాయ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి, పచ్చి రొయ్యల కర్రీ. చూసారు కదండి, ఎంత సింపుల్గా మనం వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేసుకున్నాము. దీన్ని మీరు రోటీ, చపాతీ, రైస్ దేంతో తిన్నా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.